ఒకప్పుడు హిట్ సినిమా అంటే 50 రోజులు 100 రోజులు ఉండేది. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్‌కు కాలం చెల్లిపోయింది. ఇప్పుడంతా షార్ట్ కట్. ఎన్ని రోజులు ఆడిందన్నది కాదు, వందల కోట్లు కలెక్ట్ చేసిందా లేదా అన్నది మార్క్‌గా మారింది. అందుకే ఆ మైల్ స్టోన్‌ను అందుకునేందుకే తెలుగు హీరోలు కష్టపడుతున్నారు. టాలీవుడ్‌లో 100 కోట్ల వసూళ్లు అనేది ప్రస్తుతం కామన్ అయిపోయింది. స్టార్ హీరోల సినిమాలైతే అవలీలగా ఆ స్థాయి కలెక్షన్లు సాధించేస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది హీరోలు ఈ రికార్డును సాధించారు. వారే కాదు, ఈ మధ్య కాలంలో కొందరు మీడియం రేంజ్ హీరోలు 100 కోట్ల క్లబ్‌లో చేరారు. దాంతో ఆ రికార్డును సాధించాలని మిగిలిన హీరోలకు కోరిక పుడుతోంది. ఎలాగైనా సరే తాము కూడా ఆ ఫీట్‌ను సాధించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అప్కమింగ్ మూవీలకి అదే టార్గెట్‌గా పెట్టుకున్నారు. చిరంజీవి, బాలయ్య లాంటి వారు ఎప్పుడూ 100 కోట్ల వసూలు జాబితాలో చేరిపోగా, ఆ తర్వాత కార్తికేయ 2 సినిమాతో నిఖిల్, దసరాతో నాని, ధమాకాతో రవితేజ, గీతా గోవిందంతో విజయ్ దేవరకొండ, తాజాగా టిల్లు స్క్వేర్తో సిద్ధు జొన్నలగడ్డ ఈ ఫీట్‌ను సాధించారు. నిఖిల్, నానిలు పాన్ ఇండియా రిలీజ్తో ఆ రికార్డు కొడితే, ఒక తెలుగు లాంగ్వేజ్లోనే రవితేజ, సిద్ధు, విజయ్లు 100 కోట్ల మార్క్ అందుకొని కొత్త చరిత్ర సృష్టించారు. వారిని చూసి అదే స్థాయిలో ఉన్న హీరోలు కూడా రేసులోకి వస్తున్నారు. 100 కోట్ల లిస్టులో చేరేందుకు ఉత్సాహపడుతున్నారు. టైర్ 2 హీరోల లిస్టులో 100 కోట్ల క్లబ్లోకి చేరాలని ఆరాటపడుతున్న హీరోలు చాలా మంది కనిపిస్తున్నారు. ముఖ్యంగా యువ సామ్రాట్ నాగ చైతన్య ఈ ఫీట్ కోసం చాలా కష్టపడుతున్నాడు. ఇక ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో ఒక స్థాయి స్టార్డమ్ను సంపాదించుకున్న హీరోలైన అడవి శేష్, నవీన్ పోలిశెట్టి లాంటి యంగ్స్టర్స్ కూడా ఈ ఫీట్ సాధించాలని బలంగా కోరుకుంటున్నారు. వారి తదుపరి ప్రాజెక్టులను అదే స్థాయిలో కలెక్షన్ సాధించే విధంగా మేకింగ్ చేసుకుంటున్నారు. మరి చూడాలి ఈ హీరోలు 100 కోట్ల క్లబ్లోకి ఎప్పుడు చేరుతారో.